పాల్వంచలో మా డాబా పైన మేము మొక్కలు పెంచుతుంటాం. ఎప్పుడున్న చాలా ఆహ్లాదకరంగా పెరుగుతాయి. మేము కోకోపీటు, పశువుల ఎరువు అన్నీ వేస్తుంటాం. కూరగాయలు, మిగిలిన కూరగాయలు వేసి పెంచుతూ ఉంటాం. అవి కుళ్ళబెట్టి వేస్తుంటాం. కనకాంబరాలు పూస్తుంటాయి, మల్లెపూలు పూస్తూ ఉంటాయి. మాకు మొక్కలు పెంచడం అంటే చాలా ఇష్టం. మాకు బప్పాస్ మొక్క కూడా ఉంది, డ్రాగన్ ఫ్రూట్ ఉంది, తోటకూర ఉంటుంది. అన్ని సీజన్లో ఆకుకూరలు పండిస్తూ ఉంటాము. మరియు ఇష్టంగా చాలా మనం కెమికల్ లేని ఆహారం తిన్నట్లు అవుతుంది. బయట కొనే కంటే ఇంట్లో ఉంటే ఆకుకూరలు అన్ని రకాలు. ఇది మే నెలలో తీసిన వీడియో. మే నెలలో కూరగాయలు చాలా తక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఎండలు ఎక్కువగా ఉండడం వల్ల మేము అది వేడి తట్టుకోలేక కొన్ని మొక్కలు మాత్రమే ఉంచుతుంటాం. కొన్ని మళ్ళీ జూన్ నెల, జూలై నెలలో మొత్తం అంతా పచ్చదనంగా ఉంటుంది. టమాటా అయితే మాకు రోజు తప్పించి రోజు 1 కిలో చొప్పున మాకు దొరుకుతూ ఉంటాయి. మీరు మాలాగే అందరూ కూడా మొక్కలేసి హాయిగా మొక్కలు పెంచుకుంటే మీకు కూడా అర్థమవుతుంది. డాబా పైన మనం మొక్కలు పెంచినంత మాత్రాన మన డాబా పోతుందని కొంతమంది అపోహ. ఈ అపోహలను వదిలిపెట్టి మీరు పెంచి చూడండి, ఎంత బాగా ఉంటాయో మీకే అర్థమవుతుంది. మీకు ఎన్ని రకాల పువ్వులు కావాలంటే అన్ని రకాల పువ్వులు, ఎన్ని రకాల మొక్కలు కావాలంటే అన్ని రకాల మొక్కలు బాగా పెరుగుతాయి. మనం వేసే ఎరువును బట్టి, పశువుల ఎరువు, మట్టి, కోకోపిట్టి కలిపి మొక్కలు వేస్తే మంచిగా పెరుగుతాయి. అందరూ చూడండి, ఒకసారి ట్రై చేయండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. వెరీ ఫ్రెండ్స్. అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.